సార్ చెప్పండి సార్. మీరు మహేష్ గారితో, అల్లు అర్జున్ అందరితోటి చేశారు, పవన్ కళ్యాణ్ అందరితోటి. ఏ అభిమానం మీకు తగిలారు ఇట్లాంటి కథలో క్యారెక్టర్? సార్ మొన్నే చూసాం కదా సార్, మహేష్ బాబు గారిది ఏదో చలానా ఉంటే ఆయన తెలియకుండా ఎవరు అభిమాని కట్టేశారని. ఇంకా చాలామంది ఉన్నారు సార్. ఏ అభిమాని ఏంటి మీకు తెలియదు అసలుకి. ఎంతమందినో చూశాను నేను. మళ్ళీ ఆ పేర్లన్నీ ఇప్పుడు అన్నీ చెప్పడం ఎందుకులే కానీ మళ్ళీ ఇద్దరు పేర్లు చెప్పి నలుగురు మిస్ అయితే బాగోదు. చాలామందిని చూశాను నేను. అంటే సినిమా రిలీజ్ టైంలో ప్రతి అభిమాని అసోసియేషన్ తోటి మీరు వాళ్ళు భోజనాలు పెట్టగా రకరకాల ఇష్యూస్లో పాల్గొంటూ ఉంటారు కదా, మీకు బాగా కనెక్ట్ అయిన ఏమైనా ఉందా సినిమాకి దానికి సంబంధించి? నేను పర్సనల్గా సినిమాకి అంటారా బాగా విపరీతం కనెక్ట్ అవ్వబట్టే ఈ సినిమా చేసామండి. చాలా నచ్చి ప్రేమించే చేసాం ఇది. సార్ ఉపేంద్ర సార్, సార్ వేరే క్యారెక్టర్లు చేయటం మీ పాత సినిమాల్లో కానీ వేరే క్యారెక్టర్లు చేయటం వేరు, రియల్ లైఫ్లో హీరో పాత్ర చేయటం వేరు. ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఎందుకంటే అక్కడ నటించడానికి వీలు ఉండదు, మీ క్యారెక్టర్ మీరే చేయాలి. ఎట్లా బ్యాలెన్స్ చేశారు సార్? ఆయన ఏం చెప్తే అది చేశారు అంతే.